వెల్కమ్ టు థింక్ అగైన్. నా పేరు లుంపిని. ఇవాళ మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగార్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. అమ్మ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య కొన్ని కేసెస్, అంటే ఇది ఇప్పుడు జరుగుతుంది మొన్న జరిగింది అన్నట్టుగా కాకుండా ఎప్పటి నుండో మనుషులు ఉన్నప్పటి నుండి ఈ అలవాటు ఉంది. మనను కాదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళని మనం కావాలి అని అనుకోవడం, అది ఎంతవరకు సబబు? అస్సలు ఒకటే మీ 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 పెద్ద ఇంట్రొడక్షన్కు ఒకటే సమాధానం, అస్సలు కానే కాదు కదా. ఇప్పుడు నేను వద్దు అని మీరు అనుకున్నప్పుడు మీరే కావాలి, నేను ఎందుకు అనుకోవాలండి? నేను పుట్టినప్పటి నుంచి మీరు నాతో ఉన్నారా? లేరు. నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు, నాతో పాటు ఉన్న అన్నదమ్ములు కదా, ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతారు, లేకపోతే వెళ్ళిపోతారేమో. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను బలంగా నిలబడి నా పనులు నేను చేసుకుంటున్నప్పుడు మధ్యలో మీరు కలిసి నాకు ఎన్ని సంవత్సరాలు ఏంటో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి వాళ్ళు నిజంగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు స్ట్రాంగ్గానే ఉన్నారు. మీకు పేగు తెంచుకొని పుట్టారు మీరు. ఆ తల్లి మీద తండ్రి మీద మీకు ఎంతో మమకారం ఉంటుంది. వాళ్ళు పోయినప్పుడు కూడా మీరు ఉన్నారు కదా, మీరు చనిపోలేదు. ఎమోషనల్గా కొన్ని రోజులు ఫీల్ అయ్యారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. మధ్యలో వచ్చారు వీళ్ళు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అంటే మరి ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇది రిలేషన్షిప్లోనే ఉంటుంది కదా. ఇంకా మిగతా దానిలో ఏమో ఉండదు. అన్న కొన్ని రోజులు మాట్లాడకపోతే, పోరా బాబు నువ్వు మాట్లాడకపోతే నాకు హాయిగా ఉందంటాడు. అక్క చెల్లెళ్ళు మాట్లాడకపోతే పర్వాలేదు, నా పని నేను. ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా లాస్ట్కి ఎలాగంటే నువ్వు చనిపోతా నేను రాను, నేను చనిపోతా నీ మొహం చూడను అన్నట్టుగా కూడా ఉన్న వాళ్ళు ఆస్తిపాస్తుల విషయాలు ఉన్నారు. మరి మధ్యలో ఈ రిలేషన్షిప్లో మాత్రమే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు లేకున్నా నువ్వు బతికావు, అన్నదమ్ములు మాట్లాడకున్నా నువ్వు బతికావు. మధ్యలో ఈ వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ నువ్వు ఇంకొకటి ఏంటంటే ఖరాఖండిగా నాకు వద్దు, నువ్వు నీ మొహం నాకు చూపించకు, నిన్ను చూస్తే నాకు పిచ్చెక్కుతుంది, కొట్టాలనిపిస్తుంది, చంపేయాలనిపిస్తున్నా కూడా వెనక కాళ్ళు పట్టుకొని, బాబు ప్లీజ్ బంగారం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటే ఎప్పుడైనా వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్ ట్రీట్ చేస్తారండి. అంటే నువ్వు ఎక్కడైనా సరే పర్లేదు, నీ తలుపు దగ్గర అయినా కూర్చుంటా, నీ కాళ్ళ దగ్గర అయినా కూర్చుంటా, మీ ఇంట్లో కుక్కలాగా బతుకుతాను అని అంటే నీ గౌరవము ఏమి ఉండదు. నిన్ను నీవు దిగదార్చుకొని వాళ్ళ ముందు సర్వైవ్ అయిపోయి వాళ్ళు ఏం చేసినా కూడా నువ్వు భరించే స్థాయికి వచ్చావు అంటే నీ మీద నీకు గౌరవం లేదు, నిన్ను నీవు గౌరవించుకోవటం లేదు, నీ స్థాయి నువ్వే దిగదార్చుకొని నువ్వు ఏం చేసినా కూడా దేహి అని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఒక్కసారి ఆలోచించండి, వద్దు అనుకున్నప్పుడు నేనెందుకు ఉండాలి, నన్ను నేనెందుకు దిగదార్చుకోవాలని ఎవరు ఆలోచించుకోకుండా ఇంకా ఎట్లాగంటే అసలు ప్లీజ్ ఒక్కసారి కనిపించావా, ప్లీజ్ ఒక్కసారి కనిపించేసి వెళ్ళిపో, పర్లేదు నేను దూరం నుంచి చూస్తా. ఏం చూస్తావు దూరం నుంచి? అసలు కనిపించొద్దు అని ఆ అమ్మాయి అంటుంటే, ఆ అబ్బాయి నాకు కనిపించొద్దు అంటే నువ్వు ఏం చూస్తావు దూరం నుంచి? అంటే ఏదైనా ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవడం ఎలాగ ఉండాలంటే సేమ్గా ఉండాలండి. అంటే సరి సమానంగా ఉంటానే దాన్ని ప్రేమ అంటారు. ఎప్పుడైతే మీరు నాకు అవసరం లేదు అని అంటే మీరు అడుక్కుంటున్నారు. అడుక్కుండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు మన రోడ్డు మీద మనం వెళ్తాం, అమ్మ 2 రూపాయలు ఇవ్వు అని అంటే ఇష్టం ఉంటాయి సార్, పోతే పో అని విసుక్కుంటాం. అదే ట్రీట్మెంట్ నీకు అతను కానీ అమ్మాయి కానీ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి, ఇంత వద్దంటున్నాడు కదా, నేను బతకలేను, ఎందుకు నేను ఉండలేను అని మీరు అనుకోవట్లేదు. అనుకోకుండా ఏం చేస్తే అంతసేపు వచ్చి అతని చుట్టూ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు. అర్ధరాత్రి ప్లీజ్ బంగారము అనేసి వాళ్ళ చుట్టూ తిరిగితే మన స్థాయిని మనము దిగదార్చుకొని వాళ్ళ ఇంట్లో ఒక కుక్కలాగా మనం చూస్తాడు. అలా చూస్తాడు ఇద్దరు ఎవరైనా సరే. ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు అంటే ఫస్ట్ మీరు కలిసినప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారో మీరు నెక్స్ట్ టైం అంటే మీరు అడుక్కొని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అతను సర్వ్ అయినప్పుడు మీకు ఆ ప్రేమ చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే నువ్వు అన్వాంటెడ్, అతని లిస్టులో నువ్వు అన్వాంటెడ్ గెస్ట్, అన్వాంటెడ్ పర్సన్ అతని లైఫ్లో. అలాంటప్పుడు నీకేం ప్రాధాన్యత ఇస్తాడు, నీకేం ఇంపార్టెన్స్ ఇస్తాడు, నిన్ను ఏం గౌరవిస్తాడు కదా. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సర్వైవ్ అయిపోయి అతని దగ్గర ఉంటే మీ ఫీలింగ్స్కి కానీ మీ మాటలకు కానీ మీ ఏ పనులకు కానీ ఇంపార్టెన్స్ లేదు. అవన్నీ మీరు చంపుకోవాలి. క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ఏమంటే ఈరోజు బయటకు వెళ్తారా, ప్లీజ్ వెళ్తా, మా బంగారం అంటే ఊరుకో, అసలు వద్దంటే నేను అయ్యో పాపమని ఇంటి ముందు ఏదో గేట్ ముందు కూర్చోంటే నిన్ను మళ్ళీ బయటకు కూడా తీసుకెళ్ళాలా?
కదా. అంటే అవన్నీ ఏమీ లేదండి, ఏం ప్రాధాన్యత లేదు. అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించి నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? ఏం చేయాలంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకో. నువ్వు లేకపోయినా, నువ్వు లేకపోయినా, అమ్మాయి నువ్వు లేకపోయినా నేను బతుకుతా, నేనేంటో చూపిస్తా, నువ్వు నన్ను చూసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటే అమ్మాయి దొరుకుతుంది, అబ్బాయి దొరుకుతుంది. లేకపోయినా నేను నా అంతకు నేను బతుకుతా అని మీరు ఒక ఛాలెంజ్ చేయండి. నువ్వు నాకు కనిపించకు అంటే, అరే నువ్వు ఇప్పుడు చెప్తున్నావా, నేనే చెప్దామనుకుని నువ్వు గెట్ అవుట్ అని చెప్పండి. ఒకసారి చూడండి వాళ్ళ మొహం ఎలా ఉంటుందో. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు వద్దు అన్న వాళ్ళ చుట్టూ మనం తిరిగితే మన స్థాయిని మనం దిగదార్చుకుని, ఎప్పుడైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అందంగా లేకపోయినా, నేను టాలెంటెడ్ కాకపోయినా, నాకు ఏమీ పని రాకపోయినా నన్ను నేను గౌరవించుకో, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కదా గౌరవం. వద్దు అన్నవాడి చుట్టూ తిరిగితే వాడు ఏం గౌరవిస్తాడు? మిమ్మల్ని ఏం గౌరవించడు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా కొన్ని పరిస్థితులలో ఇంకా అంటే ఈ మధ్య ఐఎమ్ సారీ టు సే, మిమ్మల్ని అంటే మీ ఏజ్ అంతా ఏమిటంటే, అయ్యో అట్లానా, ఫోన్లే నువ్వు నాతో మాట్లాడుకున్నా పర్లేదు, నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు నేను తీరుస్తా, లేకపోతే నీకు ఏమన్నా రీఛార్జ్ చేయించాలా, లేకపోతే నీకు ఏమన్నా కొనియాలి అంటే ఆ రకంగా ఏమన్నా మళ్ళీ ఏమన్నా తిరుగుతాడు, చిన్న ఆశ. సో అస్సలు వద్దంటున్నాడు అంటే, ఎప్పుడైతే నేను వద్దన్నాడంటే అతనికి ఏదో అమ్మాయి కదా ఇంకొకటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా, అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకరికొకరు నువ్వు లేకపోతే నేను బతకలేను, ఒకరికొకరు గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఉన్నవాళ్ళు ఇవాళ నువ్వు నాకు వద్దు అంటే నాకు వేరే ఉంది అక్కడ అరేంజ్మెంట్స్. నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను ఏదో ఆల్టర్నేటివ్ చూసుకున్నా, నీకంటే బెటర్గా ఉండేవాడిని చూసుకున్నాను, లేకపోతే నీకంటే బెటర్గా ఉన్నాడని నేను భ్రమలో ఉన్నాను. తర్వాత ఆడేం చేస్తాడో ఆడికి తెలుసు, ఆడి ప్లాన్లు అనుకుంటే. కాబట్టి ఎప్పుడైనా నా సజెషన్, ఎప్పుడైతే ఎవరైనా సరేనండి జీవితంలో, మన జీవితంలో నువ్వు నాకు అక్కర్లేదు అన్నప్పుడు, నువ్వు అక్కర్లేదని ఇప్పుడు అంటున్నాను, నేను ఎప్పుడో అనుకున్నా, నువ్వు చెప్తున్నాను చెప్పట్లేదని చెప్పండి. అప్పుడు ఇది ఉల్టా అయింది అనమాట గేమ్. వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది అంతే కదా. ఒకసారి ఈగో హర్ట్ అవుతుంది అయినప్పుడు, అయ్యా నేను ఊరికన్నానంటే, కాదు ఆడే ఊరికన్నాడండి, ఆడికి ఆల్రెడీ ప్లాన్స్ ఉంటాయి. అప్పుడు అంటే జీవితంలో, మన జీవితంలో నుంచి ఎవరైనా నువ్వు అక్కర్లేదని వెళ్ళిపోయినప్పుడు నువ్వు అస్సలు కేర్ చేయొద్దు, మళ్ళీ వస్తానంటే కూడా రానియకు. అంటే అంటిల్ అన్లెస్ నిజంగా రియలైజేషన్ ఉంటే అసలు ఆ మాటనే అననే అనడు. అంటాడా? అనడు. అన్నాడు అంటే వాడికి, అతనికి కానీ అమ్మాయికి కానీ ఒక ప్లాన్స్ ఉంటాయి. అంటే ఇవాళ నువ్వు చాలా ఊర్వశిలాగా రంభలాగా కనిపించవచ్చు, నాకు ఈ రోడ్డు మీద ఇంకొక వెళ్ళిపోతూ ఉంటే ఆమెనే చాలా అందంగా కనిపించవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ అన్ని నాకు మైనస్ పాయింట్సే కనిపిస్తాయి. లేకపోతే చాలా బాగుంది అమ్మాయి, అసలు నాకు సరి అయిన జోడి, నా జీవితంలో ఈమెతోనే ఉండాలంటాడు. అంటే ఎప్పుడైతే మీ మైండ్ సెట్ కరెక్ట్గా లేనప్పుడు, అంటే ఎవరి చుట్టూ అంటే వాళ్ళ చుట్టూ మీ మనసు తిరుగుతున్నప్పుడు మీకు అసలు స్టెబిలిటీనే లేదు. మీరు ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ ఉండాలని అనుకోవట్లేదు, వాళ్ళతో మీరు ఏం సుఖపడతారు చెప్పండి. అప్పుడేం చేయాలంటే, నాకు నేను ప్రూవ్ చేసుకుంటా, నువ్వు ఉన్నా లేకపోయినా, ఇదిగో నీకంటే చాలా మంచివాడిని పెళ్లి చేసుకున్నా, సో మంచిగా సెటిల్ అయ్యా, ఇదిగో నా జీవితంలో నీతో ఉంటే ఇంకా నేను పారైపోయేవాడినా అని చెప్పండి ఒకసారి. ఆడ ఎట్లా ఉండాలంటే, మనని వద్దు అన్న వాళ్ళకు మనం ప్రూవ్ చేసుకొని, అరే ఇంత మంచి ఆణిముత్యాన్ని నేను పోగొట్టుకున్నానా, నేను ఈమెను కానీ ఇతన్ని కానీ నేను పోగొట్టుకున్నానంటే అది నా దురదృష్టం అనుకొని వాళ్ళు రియలైజ్ ఏడ్చేలాగా మీరు ఉండాలి. కానీ వీడు లేడు, ఇంకా అయిపోయింది నా జీవితం, నేను చచ్చిపోవాలి, లేకపోతే నేను ఇంకా ఉండకూడదు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారండి. ఏంటి పిచ్చోళ్ళు అయిపోయేది? అమ్మ పోయినప్పుడు నువ్వు ఏడవలేదు, అమ్మ పోయినప్పుడు 4 రోజులు ఏడ్చావు, తర్వాత నీ పనులు చేసుకున్నావు, నేను కనిపెంచి నీ బాగోలు చూసిన తండ్రి పోయినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, నీ అన్నదమ్ములు నీతో మాట్లాడుకున్నా బాగాలేదు, బాగానే ఉన్నావు. ఈ మధ్యలో వచ్చిన వాడి గురించి ఎందుకు మీకు అంత తాపత్రయం? ఒకసారి ఎప్పుడైనానండి మనం ఎదురు తిరుగుతామనుకోండి, ఆడు అరే ఇదేంటి ఇది ఉల్టా అయిపోయిందే, వాడేమనుకుంటే ఏమని చేసినా కూడా భరిస్తుంది, ఏం చేసినా ఒక మూలబడి ఉంటుందిలే అని అనుకుంటారు. మీరు ఎప్పుడైతే నువ్వేంట్రా బాబు నువ్వు వెళ్ళిపో, నేను అనుకుందాం గెట్ అవుట్ అని చెప్పండి మీరు లైఫ్లో నుంచి, అప్పుడే బాగుపడతారు. ఎప్పుడు ఎవరి కోసం ఎవరు పుట్టలేదండి ఈ ప్రపంచంలో, ఎవరి బతుకు వాళ్ళదే. మనమందరం ఒక్కరమే వచ్చాము, ఒక్కరమే వెళ్తాము. ఎవరు గుండెలు బద్దలయ్యి అదేంటి వరదలు వచ్చేలాగా ఏడ్చినా కూడా అంతవరకే వస్తాము, దాని తర్వాత వెళ్ళిపోము. అంటే మనం వాళ్ళతో పాటు దుఃఖము, వాళ్ళతో పాటు చచ్చిపోము. కాబట్టి ఒక్కసారి వాళ్ళు లేకున్నా నేను ఉండగలనా అనేది. ఇంకొకటి ఏంటంటే, మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంతవరకు ఉందో మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైతే వాడు వద్దన్నాడంటే వెళ్ళిపోండి, ఆడి ఫోన్లు బ్లాక్ చేసుకోండి,
మీరు అన్నట్టుగా ఇది ఎమోషనల్గా కొంచెం కష్టమే. అందులో మీరు కానీ మేడం మీరు బాగా చెప్తారు అది ఎమోషన్. ఎస్, ఆ కంట్రోల్, ఎందుకంటే మిమ్మల్ని అతను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, మీరు చీ అని అంటున్నాడు. అలాంటి వాడి కోసం మీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటారు? మీరేంటో మీరు నిరూపించుకోండి. లేదా అతడు ఉన్న ప్రదేశాన్ని కానీ, అతడు అసలు కంటి కనపడకుండా ఉండే దానికి వెళ్ళిపోండి. ఎక్కడికైనా అసలు అతని జ్ఞాపకాలు లేని చోటికి వెళ్ళిపోండి, కొన్ని రోజులు గడపండి. అప్పుడు మీ మైండ్ ఫ్రెష్గా అయితే మీకు మీరు బతకండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. నాకు నేనేంటో నేను బతికి చూపిస్తానని అతనికి ఛాలెంజ్ చేసి చూపించండి. పర్ఫెక్ట్ అమ్మా. సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవ్వకుండా ఉంటే చాలు. చాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. యా.